కానిస్టేబుల్ నైట్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన్ను మరో కానిస్టేబుల్ పేరు పెట్టి పిలిచాడు. అంతే, అక్కడే ఉన్న ఆ యువకుడు పరుగులు తీశాడు. కానిస్టేబుల్ని పిలిస్తే ఆ యువకుడు ఎందుకు పరిగెత్తాడో అర్థం కాలేదు. అతన్ని పట్టుకుని విచారిస్తే షాక్ ఇచ్చే విషయాలు తెలిసాయి. ఇంతకీ ఎవరా యువకుడు, ఎందుకు పారిపోయాడో చూడండి. స్టోర్పురంలో ట్రైనింగ్ తీసుకుని వీకెండ్ లో టూర్ కు వచ్చి హైదరాబాద్ లో ఇళ్లను దోచేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త కానిస్టేబుల్ సినిమా స్టైల్లో చేసి ఓ దొంగను పట్టుకోవడంతో ఘరానా ముఠా బాగోతం బయటపడింది. ఇద్దరు కానిస్టేబుల్ సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ కిరణ్ మరో పోలీసు ఆగమని పిలవడంతో అక్కడే తచ్చాడుతున్న దొంగ పారిపోయాడు. అతన్ని చేసి పట్టుకుని విచారించడంతో అతడి పేరు కూడా కిరణ్ అని తేలింది. మరి ఎందుకు పరిగెత్తాడని ఆరా తీస్తే ఆ యువకుడు కరడుగట్టిన దొంగల ముఠా సభ్యుడే అని తేలింది. తన పేరు కిరణ్ అని, మీరు పిలిచింది నన్నే అనుకుని పారిపోయానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అనుకోకుండా దొరికిన దొంగను పట్టుకుని విచారిస్తే దొంగల ముఠా దొరికిపోయింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసింది ముఠా. 49 కేసుల్లో వీరి ప్రమేయం ఉంది. నిందితుల నుంచి 21 తులాల బంగారు, 5 తులాల వెండి, 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతను వచ్చినప్పుడంతా మన గోపాల్పురం లిమిట్స్ లో ఒక వెల్ నోన్ లాడ్జ్ లో డార్మెటరీ రూమ్ తీసుకొని అక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అక్కడ అతని నుంచి బయటికి రావడం మన కెమెరాల్లో కూడా క్లియర్గా వచ్చింది. వచ్చినప్పుడంతా అదే లాడ్జ్లో దే విల్ నెవర్ నో దట్ హీఈస్ అఫెండర్. ఆ టైంకి రావడము, స్టేషన్ నుంచి దిగడము, అక్కడ పడుకోవడము, ఆఫెన్స్ చేయడము, మళ్ళీ వెళ్ళి కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుళ్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఘరానా ముఠా దొరికిపోయింది.